మీరు కిడ్నాప్ చేసిన కార్పొరేటర్ని అతని ఫ్యామిలీని నాకు అప్పచెపితే నేను బయలుదేరతా. అబ్బచ్చా నీకు అప్పలుగా ఇచ్చాడనక ఇంత పెద్ద సెటప్ ఇంతమంది రౌడీలు ఏసేయండిరా. ఆగడరా. నా ఎంట్రీ చూసిన తర్వాత కూడా నన్ను కొట్టాలన్న నీ కుతూహలం చూస్తుంటే తెగ ముద్దొచ్చేస్తున్నావురా. అందుకే నీకు ఆఫర్ ఇస్తా. అందరం కలిసి టీలు తాగేసి సరదాగా 4 మాటలు మాట్లాడేసుకుని ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళ నాకు అప్పచెప్పారనుకో హ్యాపీగా ఎవడింటికాడ వెళ్ళిపోవచ్చు. కాదు కూడదు అని నాతో బరిలో దిగితే ఆ తర్వాత నా కాళ్ళు పట్టుకున్నా, నా చేతులు పట్టుకున్నా, ఇంకేం పట్టుకోవాలేంటి? నేను మీతో ఫ్రెండ్షిప్ చెయ్యను రా. నీతో మాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? నువ్వు మరీ మొండోళ్ళ ఉన్నావు బాయ్. సరే నువ్వు అన్నట్టే ఆ టీలు తాగేసేసి మాట్లాడేసుకుని ఆ ఫ్రెండ్షిప్ ఇది చేసేసుకుని ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతావు. నేను ఆఫర్ ఇచ్చినప్పుడు తీసుకుంటే భరోసా, కాదంటే రభసా. రేయ్ ఈడు మాటలతో ఇనే రకం కాదురా, చెప్తా. మనం సేఫ్. ఇప్పుడు వేసేయండి రా. దీర్ఘాయుష్మాన్. పంతులు గారు, ఈ మధ్య మా టైం ఏం బాగుంటలేదండి. మా అన్నయ్యకి మేరీ పద వచ్చినట్టే వచ్చిపోయింది. అది మీ తప్పు కాదండి. మీ అన్నయ్య గారి లైఫ్ లోకి ఓ దూలగ్రహం ఎంటర్ అయింది. దాని రిఫ్లెక్షనే ఈ రియాక్షన్. తోలగ్రహం అంటే ఆడే. చిట్టి ఇక్కడికి ఏరోబిక్స్ క్లాస్ కి వస్తూ ఉంటుందంట. ఒకసారి చూసేసి వస్తా. ఓకే కాకా. ఏంటన్నా ఇది? ఆడోళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే మన కాపలగాడి ఏంటి? మొన్న ఆడితో వాయించుకుంది చాలదా? మనకి ఇదే సేఫ్. నువ్వు నోర్మై. అన్నా ఆడే అన్నా. దేవుడా తలుచుకోగానే ఈడెంట్రీ ఏంటి? చెప్పు. ఎక్కడైనా ఫోను అన్నకి ఇది దొరికాడని తెలిస్తే తెలిస్తే ఏం చేస్తాడరా? వాడిని కొట్టమని మళ్ళీ మనల్ని పంపిస్తాడు. ఆడేం చేస్తాడు? వచ్చి మనల్ని పీకుతాడు. మనల్నే కాకుండా అన్నలింటికి వెళ్ళి వాళ్ళని కూడా పీకుతాడు. 10 ఏళ్ల నుంచి అన్నలింటి ఉప్పు తింటూ వాళ్ళని తన్నించడం తప్పు కదా. నీకు ఒక్కసారి చెప్తే అర్థమైపోద్రా. అన్నలకి ఆడే అన్న సంగతి మనం చెప్తే గానీ తెలియదు. మనం చెప్పాలి. ఆత్మే హాతాలో నా మరదలు కూడా ఇలా ఉంటే సూపర్ రా. చూసావే మనల్ని చూడగానే అబ్బాయిలు వాకింగ్ స్టైల్ ఎలా మార్చేశారో. వీళ్ళని చూడగానే అమ్మాయిలు ఒళ్ళో పడిపోతారని ఫీల్. ఒళ్ళో ఇది పడిపోయిందేంటి? కలిసి వచ్చి కాలం వస్తే నడిచి వచ్చి అమ్మాయి ఇలాగే ఒళ్ళు పడిపోతుంది. సేఫ్ గానే ఉన్నారులేండి. నన్నే పట్టుకుంటావా? తప్పే ఉందండి. పైనుంచి గాజు బొమ్మ కింద పడుతుంటే పట్టుకుంటాంగా, అలాగే ఒక అందమైన అమ్మాయి కింద పడిపోతుంటే పట్టుకోకుండా ఎలా ఉంటామండి? యారా మీ అబ్బాయిలు ఇంతేరా? అమ్మాయిలు ఎప్పుడు పడిపోతారా పట్టేసుకుందామని చూస్తుంటారు కదా. కొంచెం ఓవర్ అవుతున్నావు తెలుసా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? క్యారెట్ అంత లేవు, నా కాలర్ పట్టుకుంటావా? అమ్మాయి ఏంట్రా? నా సంగతి తెలియదురా నీకు. మళ్ళీ ఈసారి ఎక్కడైనా కనిపించు. అవచ్చా అర్ధరాత్రి పూట 3 వస్తే 3 బీర్లు వేసుకొని మీ ఇంటికి వస్తాను. నిన్ను కుక్కలతో కనిపిస్తా. కనిపించవే చూస్తాను. ఏంట్రా నువ్వు చూసేది? నిన్ను ధనుంజయ గారు అమ్మ ఎక్కడుంది మేడం? ఇప్పుడే వెళ్ళిపోయారండి. కొంప తీసిందా గొడవ పెట్టుకుంది నా మరదలతో కాదుగా. సార్ ఎవడో నలుగురితో వచ్చి యాంటీ లవర్ స్క్వాడ్ అని చెప్పి మన స్టూడెంట్స్ తో గొడవ పడుతున్నాడు. అవునా అమ్మా? అవునమ్మా, వాడు చెప్పింది కరెక్టేనమ్మా. మన కాలేజీలో స్టూడెంట్స్ అందరూ లవర్స్ గా మారిపోతున్నారని పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం వాడిని యాంటీ లవర్ స్క్వాడ్ గా దించాం. అయినా ఏ కాలేజీలో లేని రూల్స్ మనకి ఏంటి సార్? అది జీవో, గవర్నమెంట్ ఆర్డర్. ఇది నా జీవో. గో అమ్మా, గో 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 గో. ఏంటి సార్ నిజంగా పైనుంచి ఆడరా? ఆర్డరా నా బొంగ. నిన్న మా ఇంటికి వచ్చాడు. ఎంట్రీ ఇంత షార్ప్ గా ఇచ్చారు. ఎవరమ్మా మీరు? ఎంట్రీనే కాదు సార్, మేము కూడా షార్పే. వెరీ గుడ్. ఏం కావాలమ్మా? సింపుల్ సార్, నాకు నా ఫ్రెండ్స్ కి మీ కాలేజ్ లో జాబ్ కావాలి. మా కాలేజీలో జాబ్స్ లేవు కదమ్మా. ఏం పర్లేదు సార్, ఏదో జాబ్ క్రియేట్ చేసుకుని మేమే ఎంటర్ అయిపోతాం. శాలరీ లేదు, సర్వీస్ ఫ్రీ. ఎందుకమ్మా? నేను మీ కాలేజ్ లో ఒక అమ్మాయిని పడగొట్టాలి సార్, అందుకని. వాట్ ఆర్ యూ టాకింగ్? నువ్వు అమ్మాయిని పడగొట్టడం కోసం మీకు మీరే జాబ్లు క్రియేట్ చేసుకుని స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ అని నాకే చెప్తారా? గెట్ అవుట్ అమ్మా. చిద్దినమ్మా జీవితం,
చిన్నప్పటి నుంచి దోపిడీలు చేశా, ధర్నాలు చేశా, రౌడీజం చేశా, గుండాయిజం చేశా. ఫైనల్ గా మంత్లీ మెయింటెనెన్స్ కోసం మర్డర్లు చేసే స్టేజ్ దిగా. ఏదో కొంచెం రిఫ్రెష్ అవుదామని క్రైమ్ స్టోరీ లాంటి నా లైఫ్ ని లవ్ స్టోరీగా మార్చుకుందాం అనుకున్నాను. మరి దానికో లవర్ కావాలి కదా సార్. కావాలి కదమ్మా. మీరా ప్రిన్సిపల్స్ మార్చుకోండి. ప్రిన్సిపల్ మీకంటే డబ్బుకు పడిపోయే గల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ బెటర్ సార్. అతన్ని మనీతో కొడితే మెనీ జాబ్ చేస్తాడు. అక్కడ పద్మావతి అనే అమ్మాయి ఉంది. ఏదో అమ్మాయికి లైన్ వేసుకుంటూ బతికేస్తానులేండి. ఆగమ్మా, ఇన్ని క్వాలిటీస్ ఎలిజిబిలిటీస్ ఉన్న నిన్ను ఆ కాలేజీకి ఎందుకు పంపిస్తాను? యు ఆర్ అపాయింటెడ్ ఇన్ మై కాలేజ్. థ్యాంక్స్ అమ్మా. అయినా అలాంటి జాదుగాడికి మన కాలేజీలో జాబ్ ఎందుకు ఇచ్చారు సార్? ఆ పద్మావతి ఎవరో కాదు, నా కూతురు. ఆ. మనల్ని ఒకసారి మట్టి కనిపించాడని ఫీల్ అయ్యాం కదా. అవునన్నా. పాపం అన్నం చూడు ఎలా గడ్డి కనిపిస్తున్నాడు. ఏంటన్నయ్య, మేమందరం నాన్ వెజ్ తింటుంటే నువ్వు అలా గడ్డిదండు ఏం బాలేదు. పైగా నీకు చికెన్ అంటే చాలా ఇష్టం కదన్నా. నాకు మేరపతి కూడా ఇష్టమే, కానీ దక్కిందా? నాకు దక్కకుండా చేసినాడు దొరికే వరకు ఈ పచ్చగడ్డే తింటా. మనం చెప్పం ఆడి దొరకడు. అంటే లైఫ్ లాంగ్ అన్న గడ్డేనా? అన్నని హింసిస్తున్నాడు. ఆడెక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు? చెప్పమ్మా, ఎవడు నిన్ను ఇరిటేట్ చేస్తుంది? వాడిని మడతెట్టేస్తా. వాడే వీడి ఈ రోజు నుంచి అమ్మాయి గారికే కాదు, అమ్మాయిలంటేనే భయపడాలి. తీయండి రా పేపర్సు. టోటల్ ఫ్యామిలీ ఈని తగులుకున్నారేంట్రా? ఏంట్రా చాలా రోజులు కనిపించారు. రేస్ అన్నా, రన్నింగ్ రేసు. మాలో ముందు నేను ఎవరు టచ్ చేస్తే వాళ్ళు గెలిచాడు అనమాట. నేను టచ్ చేశా, నేనే గెలిచాను. రండి. ఏయ్, నా దగ్గర ఏదో పర్ఫార్మెన్స్ చేసావనుకో పగిలిపోద్ది. మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదన్నా, ఓ పాప నిన్ను కొట్టమని పంపించింది. ఏ పాప? వృత్తి ధర్మం కదన్నా, చెప్పకు. అమ్మని, ఇదంతా నీ స్కెచ్చా? యారా, మీ అమ్మాయి గారిని ప్రేమిస్తున్నానని నన్ను కుమ్మేయడానికి వచ్చారా? మన అమ్మాయి గారిని ఈడు లవ్ చేస్తున్నాడా? అంటే టోటల్ ఫ్యామిలీకి పంచారనమాట. నమస్కారం అన్న, వెళ్ళొస్తాం. ఏయ్, కొట్టడానికి వచ్చి వెళ్ళిపోతున్నారేంట్రా? ఊరుకోనా, నిన్ను కొట్టడం ఏంటి? మనం ఫ్రెండ్స్ కదా. అది ఎప్పటి నుంచిరా? అదే ఆ రోజు మాకు ఇంట్రడక్షన్ ఇచ్చారే అప్పటి నుంచి. మరి మీ వృత్తి ధర్మం ప్రకారం నన్ను కొట్టాలి కదరా? అమ్మా, నిన్ను టచ్ చేస్తే మమ్మల్ని అందరినీ కుమ్మియాలని నీ ప్లాను. మేము టచ్ చేయం. మీరు నన్ను టచ్ చేయకపోతే నేను మిమ్మల్ని టచ్ చేస్తాను. ఇదేం ఫిట్టింగ్? మేము కొట్టం మొర్రో అంటే మొమ్మాట పెడతావేంటి? తంతారా తన్నించుకుంటారా? మరి మేము నిన్ను కొట్టినా నువ్వు మాత్రం మమ్మల్ని కొట్టకూడదు. నీకు ఓకే అయితే మాకు ఓకే. ఓకే ఓకే అంటరా? కరెక్ట్ గా దొరికాడురా. ఆడి మీద మనకున్న రివెంజ్ మొత్తం తెచ్చుకోవచ్చు. మేము రెడీ. ఆఫర్ ఇచ్చినా వాడుకోరేంట్రా? ఈసారి అందరం కలిసి వాడేసుకుంటాం. భాగ్యం భాగ్యం, కార్తీక్ ఇందుని ప్రేమించలేదని మనుషులు పెట్టి కొట్టేస్తుంది బాయి. ఆగండ్రా, ఇదంతా ప్లాను. కార్తీక్, నువ్వు నన్ను 7th క్లాస్ నుంచి లవ్ చేసింది నిజమే అయితే ఒక్కడు కూడా కాలేజ్ గేట్ దాటకూడదు. ఈ క్యారెక్టర్ ఎవరా కొత్తగా? మళ్ళీ ఇదేం లవ్ యాంగిల్? ట్రయాంగిల్ ఏమో అన్నా. మన 10th క్లాస్ లవ్ సక్సెస్ అవ్వాలంటే ఈ నా కొడుకుల్ని చిత్తకొట్టు. నువ్వేంది రెచ్చగొడుతున్నావు తల్లా? వాడి సంగతి నీకేం తెలుసు? వాడి కనుక లేచాడేంటనా? 3 సార్లు లేచాడేంటి? కార్తీక్, ఒక్కడిని కూడా వదలకు. ఈ రియాక్షన్ కోసమేరా ఈ యాక్షన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మొదలవుద్ది అస్సలైన యాక్షన్.
నువ్వు సాటిస్ఫైడ్ అమ్మా? చాలా థ్యాంక్స్ అబ్బాయ. నన్ను నా కుటుంబాన్ని ఆ లక్ష్మీ నరసింహస్వామి లాగా కాపాడావు. ఏ ఊరబ్బాయా ఆ, మనది? మేము హైదరాబాద్ నుంచి తన పేరు కార్తిక్, నేను ఇందుని. మేమిద్దరం లవర్స్ అంకుల్. వీళ్ళిద్దరు లవర్స్ అంట. అవును అంకుల్, మా ప్రేమకు ఒప్పుకొని మా నాన్న బాబాయ్లు కార్తిక్ ని చంపాలని తిరుగుతున్నారు. మాకు కెనడా వీసా రావడానికి 15 days పడుతుంది. ఈలోపు ఎక్కడ ఉండాలా అని. ఆడమ్మ ఉండబోయేదే మా ఇంట్లో ఉన్నావు రండి. అది కదా నువ్వేం మాట్లాడకబ్బయ్యా. నా ప్రాణాలు కాపాడినోళ్ళు మీ ఇద్దరిని నా ప్రాణం లెక్క చూసుకుంటా. రండి నా వెనకే రండి. గుడికెళ్తంటే మనుషులు వద్దంటివి చూసినా ఏమైందో? మీరు కెనడా వెళ్లేదాకా ఈయనే ఉండొచ్చు అబ్బాయా. మీకోసం ఎవడైనా వచ్చాడా? వాడు బయటికి పోడు. చాలా థ్యాంక్స్ సార్. ఆ, ఏం సార్ అది? గుర్రం అది తెలుసు సార్, గుర్రం మీద ఎవరా అని. మా తాత ఎక్కడున్నారు? పైనుండే ఆ పైన భయ బ్రిటిష్ వాళ్ళకు భయపడి అందరూ కప్పం కడతా ఉంటే మా తాత ఒకడు గట్లా. స్వాతంత్రం వచ్చిన తర్వాత సామంతులందరూ కలిసి మా తాత పౌరుషానికి గుర్తుగా ఈ కానికిచ్చారు. మా వంశ ప్రతిష్ఠ అంతా ఈ బొమ్మలోనే ఉందబ్బాయ. మరి ప్రతిష్ఠ సార్ అక్కడ పెట్టారు, ఎవరైనా పడేస్తే? చంపేరా? అమ్మికి అబ్బికి ఇరువులు చూపించండి వేరే వేరే. చూసావా నా ప్లాన్ లో ఎంత ఇంటెలిజెన్స్ ఉందో? ఈ 15 days హ్యాపీగా అక్కడ ఉండు. సో ఈ ఇంట్లో శుభకార్యం జరగాలంటే కోమాలోకి కొట్టిన వాడు దొరకాలన్నమాట. దొరికేస్తాడు. ఆయన తెలిస్తే చంపేస్తాడు. 1000 అబద్ధాలాడితే ఒక పెళ్ళవుతుందండి. ఈ ఒక్క అబద్ధం ఆడితే మీ చెల్లెలు పెళ్ళైపోతుంది. మీరు లోపలికి రావచ్చు. తమ్ముణ్ణి కోమాలో కొట్టినోని తీసుకొచ్చినావు రా నాయనా. యాడ్రా? నా కొడుకుని కోమాలో కొట్టిన ఆ నా కొడుకేరా? రాయ్ దించండి రా వాణ్ణి. ఈడ నా కొడుకుని కోమాలో కొట్టాడు. నేను కొడితే కోమాలోకి వెళతారని వాళ్ళు వీళ్ళు చెప్పేదాకా నాకు కూడా తెలియదు. వీడు కోమాలో ఉన్నాడంటే నేనే కొట్టుంటాను. ఎస్, సిట్టి లవంగల వీడు సింగం లాంటి మన బుల్లెట్ ను కొట్టాడంటే నమ్మలేకపోతా ఉన్నానే. నీ కొడుకు సింగానికి ఈక్వల్ అయితే నేను సింహాద్రికి సీక్వెల్ రా. అడ్డంగా నరికేస్తా అమ్మ తోడు. యారా ఓబుల్ రెడ్డి, నిజంగా కొట్టింది ఏడేనా లేకపోతే ఇంట్లోకి జొరబడ్డానికి ఎవడో పుచ్చు నా కొడుకుని తీసుకొచ్చి సెటప్ చేశారా? లేదు నాయనా, నిజంగా వీడే నీ మీద రేయ్ ఒట్టేసినారు. వీడు కాదని తెలిసిందా మీతో పాటు మీరు పెళ్ళాం బిడ్డలను కూడా చూడకుండా అందరినీ చంపేస్తా. మీ మీద ఒట్టు. కార్తీక్ వీడేంటి ఇక్కడ? ఇరుక్కుపోయాం. ఇప్పుడు వీడేంది ఆయనకి చెప్పలేం. ఏంటి పెద్దయ్యా? ఈ ఇంట్లో నీ అడుగుతో నా కొడుకును కొట్టినోడు దొరికాడబ్బాయా. మంచిది. వీళ్ళేంటి ఇక్కడ? వీళ్ళు నా కొడుకులు అబ్బాయా. వీళ్ళకి ముందే తెలుసా? నీ కొడుకులా? నన్ను చెప్పాలని చూసేది వీళ్ళే పెద్దయ్యా. అది కార్తీక్ మీరు చంపడం ఏంది? ఏంది కథ చెప్పండి. చెప్పండి. మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? నేనే చెప్తాను. పెద్దయ్య, హిందూ వాళ్ళ నాన్న నన్ను చంపని వీళ్ళకి సుపారీ ఇచ్చాడు. అప్పటి నుంచి వీళ్ళు నన్ను చంపుతామని తిరుగుతున్నారు. అంతేగా? అంతే. కార్తీక్ అంటే ఎవరు అనుకున్నారా? మీ నాయన ప్రాణాలు కాపాడిన దేవుడు. దండాలు పెట్టండి. పర్లేదు పర్లేదు. తొక్కలో సెంటిమెంట్ సీన్ లాపి నా క్యారెక్టర్ ఏంటో ఫైల్ చేయండి. నాకు లేట్ అయితే ఇరిటేషన్ వచ్చేస్తుంది. నీ క్యారెక్టర్ కి క్లైమాక్స్ నేను ఇస్తాను రా. ఈ తోలు మందం గాని నరికేయండి రా. ఎందుకు జరుగుతారండి? మీరు అడుగు తిరుగుతారేంటి? ఏందబ్బాయా? పెద్దయ్య, ఈయన్ని చంపాలంటే కూర్చున్న బుల్లెడ్డి లేచొచ్చి చంపాలి. లేచి చంపడానికి వాడు ఏమైనా నిద్రలో ఉన్నాడా? కోమాలో ఉండాడు. బుల్లెడ్డి కోమాలోంచి లేచే వరకు ఈడు మన ఇంట్లోనే ఉంటాడు పెద్దయ్య. ఎట్లా భయా? వీడిని చూస్తా ఉంటే నాకు మెంటల్ లేస్తా ఉంటే. నీకు ఆల్రెడీ మెంటలే కదరా. ఈయన్ని చంపడం ముఖ్యం కాదు పెద్దయ్య, బుల్రెడ్డి చేతిలో ఈడు సావడం ముఖ్యం. అదిగా రివెంజ్ అంటే. శభాష్ కార్తీక్, పౌరుషం అంటే అది. మా ఇంటి దగ్గర ఇరికించేశాడు. రేయ్, ఈయన్ని అమ్మోరు జాతరగా బలిచ్చే పోతురు మేపినట్టు మేపండి. మెడకాయ నరకడానికి ఈడి తలకాయ బలంగా ఉండాలా. తీసుకుపోండి లోపలికే. ఆగండి, నేను రానన్నా. చిన్న పిల్లని చేసి నన్ను ఎరికిస్తారుగా. కోమల కొట్టినోడు దొరికాడుగా, ఇక నీ కొడుకుల్ని లోపలికి రమ్మని పెద్దయ్య. రండి.
థ్యాంక్స్ అండి. మీరు ఆ మినిట్లో హెల్ప్ చేసి ఉండకపోతే నేను చచ్చిపోయి 10 minutes అయి ఉండేది. ఇంతకీ మీరు నా పేరు రాజ్. బేసిక్ గా నేను కోర్టులో లాయరా? కాదు, లయ్యర్. అబద్ధాలు చెప్పడం నా హాబీ. అలా చెప్పే 10 మంది అమాయకులు బొక్కలు పెట్టించాను. ఇంతకీ బుల్ రేటింగ్ కొట్టింది మీరేనా? నేను కొడితే పిల్లలు స్కూల్కే వెళ్ళరు. వాడు కోమాలోకి ఎలా వెళ్తాడు? మరి ఎందుకు అలా చెప్పారు? మీకేమైనా మెంటలా? నాకు కాదు, పెద్దిరెడ్డి గడికి మెంటలు. ఆ విషయం వాళ్ళ కొడుకులే చెప్పారు. వాళ్ళ కొడుకుని కోమాలో కొట్టింది నేనే నమ్మిస్తే పర్ డే 1 lakh ఇస్తానన్నారు. నేను 5 lakhs అడిగా. 3 lakhs ఇవ్వబోతానని 5 lakhs కొప్పేసుకున్నారు. వాళ్ళు పిచ్చిన కొడుకులు కాబట్టి ఒప్పుకున్నారు. వాట్ యు మీన్? ఎస్, ఆ ముగ్గురు కూడా మెంటలే. రియల్లీ? మీకెలా తెలుసు? పేషెంట్ గురించి డాక్టర్కే తెలుస్తుంది. పేషెంట్లా? ఐమ్ కార్తిక్, సైకియాట్రిస్ట్. సైకియాట్రిస్టా? చూడటానికి ఆర్టిస్ట్ లో ఉన్నావు, సైకియాట్రిస్ట్ ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియాలంటే మీకు ఒక కథ చెప్పాలి. ఏంటది? సరిగ్గా 15 సంవత్సరాల క్రితం అది పెళ్లిళ్ళ సీజన్. మే నెల? ఎస్, అదే నెల. పెద్దిరెడ్డి తన కూతురికి బాల్య వివాహం చేద్దామని కుటుంబం మొత్తంతో ఒక బెంజ్ కారులో బయలుదేరాడు. అదే రోడ్డు మీద ఒక అట్లస్ సైకిల్ పైన ఏ క్లాస్ కుర్రాడు ఫాస్ట్ గా వస్తున్నాడు. సైకిల్ వచ్చి కారుని గుద్దితే కారు ఎక్కడ డ్యామేజ్ అయిపోద్దేమోనని కారుని పక్కకు తిప్పాడు. ఎదురుగా వస్తున్న ఒక పెద్ద కారుకి ఈ కారు గుద్దుకొని ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. సైకిల్ గుద్దితే కారు డ్యామేజ్ అవుద్దని భయపడ్డా? ఎవడా పిచ్చి డ్రైవరు? మన పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి గడా? అలా తనకు పెద్ద గాయవడంతో పెద్దిరెడ్డికి మెంటల్ వచ్చి యాక్సిడెంట్ వల్ల బుల్రెడ్డి కోమాలకు వెళ్లి పెద్దిరెడ్డి కూతురు పెళ్లాగిపోయింది. జెనెటికల్ గా ఇంటి పెద్దకు షుగర్ వస్తే అందరికి వచ్చినట్టు ఈ పెద్దిరెడ్డి మెంటల్ అందరికి సోకింది. ఓహో, అప్పుడే ఓహో అంటేలా? ఈ కథలో ట్విస్ట్ ఏంటో మీకు ఇంకా చెప్పలేదు రాజుగారు. మరే? ఆ సైకిల్ తొక్కిన కుర్రాడిని నేనే. డాక్టర్? ఎస్ రాజుగారు, ఎస్. నా వల్ల ఈ కుటుంబానికి అన్యాయం జరిగిందని బాధపడి కష్టపడి నేను డాక్టర్ చదివి సైకాట్రిస్ట్ అయ్యాను. ఈ కుటుంబానికి పట్టిన మెంటల్ ని తగ్గించి ఆగిపోయిన పెద్దిరెడ్డి కూతురు పెళ్లి జరిపిద్దామని నేను ఇంటికొచ్చాను. మీరు యాక్సిడెంట్ చేసుకుని ఇన్సిడెంట్స్ నా మీద తోసేస్తారా? నేను ఇంటికి వెళ్ళిపోతా. వెళ్తే పోతారు. ఏ? బుల్రెడ్డిని కోమలో కొట్టింది మీరేనని ఈ మెంటల్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. నేను తెర్రి పాపని అనుకున్నావా? బుల్రెడ్డి కోమాలోకి వెళ్ళింది నీ వల్ల నేనని వాళ్ళకి చెప్పేస్తాను. చెప్పండి. ఎందుకు చెప్పను? చెప్పండి. చెప్తామండి. చెప్పండి. ఇప్పుడే చెప్తా. గైస్, బుల్రెడ్డి ఎవరి వల్ల కోమాలోకి వెళ్ళాడో నాకు తెలుసు. ఎవరో? ఆ కార్తీక్. నీకెవరు చెప్పారు? వాళ్ళు వీళ్ళు చెప్తే నమ్మటానికి నాకు మీలాగే మెంటల్ అనుకున్నారా? కార్తీకే చెప్పాడు. ఇప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మా తమ్ముడిని నువ్వు కొట్టి ఆడిడని చెప్తారా? నేను కొట్టడం ఏంటి? ఇది 5 lakhs డీల్ కదా. నీలేంటి? నీకేమైనా బ్రెయిన్ దొబ్బిందా? ఈ విషయం ఇంకెవరి దగ్గర వాగేవో నీకు మెంటలేరా? మా అన్నయ్యకి మెంటల్ అంటావరా? నువ్వు కొట్టావా? నీకు మెంటలేరా? మా తమ్ముళ్ళకి మెంటల్ అంటావా? ఆగు! ఆగండి. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. మీ ముగ్గురికి మెంటలేరా? డాక్టర్, మీరు చెప్పినట్టు వాళ్ళు మెంటల్ గాళ్లే. షుగర్ లాగే మెంటల్ కూడా వంశపారంపర్యం అని ఇప్పుడే తెలిసింది. కరెక్ట్ గా చెప్పారు రాజు గారు. మావులోని పెచ్చోళ్ళంటే పెద్ద ఫీల్ అవ్వరు కానీ మెంటలోని మెంటలోళ్ళు అంటే మీద పడి చిత్త కొట్టేస్తారు సార్. అవును డాక్టర్ గారు, వాళ్ళు నన్ను చిత్త కొట్టేస్తున్నారు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? బేసిక్ గా మన ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఆప్షన్ ఏ, ఆగిపోయిన పెద్దిరెడ్డి కూతురు పెళ్లి జరిపించడం. ఆప్షన్ బి, పిచ్చిని పీక్స్ కి తీసుకెళ్లిపోయి బ్లాక్ అయిపోయిన బ్లడ్ వెసల్స్ ని బ్లాస్ట్ చేయగలిగితే వాళ్ళు మామూలు మనుషులుగా మారిపోతే మీరు ఇంట్లోంచి బయటపడిపోవచ్చు. ఆ పెళ్లి గొడవలు నువ్వు చూసుకో. వాళ్ళ పిచ్చిని పీక్ తీసుకెళ్లే బాధ్యత నేను చూసుకో. వెరీ గుడ్ రాజు గారు. థ్యాంక్ యూ డాక్టర్. గంగిరెడ్డి నా మీద అటాక్ చేశాడో ఎట్టి పరిస్థితుల్లో ఆ నిడిచిపెట్టేదిలే. ఎడసకపోతే ఏం పీకుతారా? కోమాలో కొట్టిన నన్నే ఏం పీకలేకపోయారు. ఇంతంత బొక్కలు వేసుకొని చెవులకేదో పెట్టుకొని చేతులకేదో తగిలించుకొని మెళ్ళలో వేసుకొని చాలా గందరగోళంగా ఉంటాడా? దమ్మిడికి పనికిరాడు. పైగా దున్నపోతుల్ని కన్నట్టు నలుగురిని కన్నాడు. ఏ లాభం? తింటాం వెళ్తాం రావడం తప్ప ఎందుకు పనికిరారు. పైగా మెట్లగాళ్ళంట వీళ్ళమ్మ మెట్లు. ఏంట్రా ఆ లుక్స్ ఏంట్రా? కరెంట్ షాక్ కొట్టిన కాకులాగా కొడతాను. మీ పిచ్చి పీక్స్ వెళ్తారు కదరా నేను బయటపడేది. రేయ్, కత్తులతో వస్తారు, సుత్తులతో వస్తారు, ట్రెండీగా ఉంటుందని గన్స్ తో వస్తారు. కమాన్, రౌండ్ అప్, రౌండ్ అప్, రౌండ్ అప్, రౌండ్ అప్. నేనేదో ఫ్లోలో అన్నాను సార్, నిజం అనుకున్నారా? నువ్వు ఫ్లోలో అని ఉండొచ్చు, మేము మాత్రం సీరియస్ గానే వచ్చాం. ఇదర్ పెద్దిరెడ్డి కోన్ హై? నై మాలూమ్ హై. క్యా? ఆ ఎద్దులా ఉన్నాడే వాడే. పగడో సాలేకు. ఎవరు మీరు? శివనారాయణ, సిబిఐ. కోర్టు వరకు మనం మేనేజ్ చేయగలం కానీ సిబిఐ దాకా పెడితే ఎవ్వరం ఏమీ చేయలేము.
అప్పుడంగా ఊళ్ళో ఉన్న జనాల దగ్గర పొలాలు లక్కున్నారని కోర్టు కోపం వచ్చింది. ఆ కేసు నా దగ్గరకు వచ్చింది, నేను మీ దగ్గరకు వచ్చాను. మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తాను, పదండి ఢిల్లీకి. డైరెక్ట్ గా ఢిల్లీకి ఎందుకు? తీహార్ జైలు అక్కడే ఉంది కాబట్టి. ఏయ్, వీళ్ళందరినీ తీసుకురండి. చలో, పదండి. చల్, చలో, చల్ చల్ కమాన్ మూవ్. మావయ్య అల్లుడు, నువ్వేంటి ఇక్కడ? ఏంటి మావయ్య ఇది? డబ్బుని వాళ్ళని ఎవరిని వదిలిపెట్టవా? కోటేశ్వరుని చెన్నపల్లి జైలుకి, సెలబ్రిటీస్ సెంట్రల్ జైలుకి పంపించే వరకు నువ్వు నిద్రపోవా? నేను సెంటర్ చేశానంటే ఎవరైనా సెంటర్ జైలుకే. ముందు ఈ పెద్దిరెడ్డిని, ఆ తర్వాత గంగిరెడ్డిని లోపలేసేస్తా. నా సంగతి తెలుసు కదా. తెలుసు మావయ్య, కానీ పెద్దరెడ్డి గారు అలా కాదు. ఆకారం భారీగా ఉన్నా మనిషి మాత్రం పసిపిల్లాడు. కావాలంటే లేతగా ఉన్న మొహాన్ని చూడు. నీ మాటల్లో పసితనం ఈ ఫేస్ లో కనిపిస్తుంది. అయినా వదలను. తీసుకురండి ప్లీజ్. నాకు 1 వీక్ టైం ఇవ్వు. తప్పంతా గంగిరెడ్డిది, పెద్దిరెడ్డి గారిది కాదని నేను ప్రూవ్ చేస్తాను. నువ్వే కాదు, ఆ దేవుడు చెప్పిన విన్ను. నేను చెప్తే వింటావు మావయ్య, ఎందుకంటే నీకు నేనంటే ఇష్టం కాబట్టి. రిలేషన్షిప్ ఓకే ఓకే టచ్ చేసా. 1 వీక్ టైం ఇస్తున్నాను. తేడా చేస్తే సోప్కో అండర్ దార్కే దబా दूंगा. ఆఫీసర్స్ ఫాలో మీ. ఎస్ సార్. థ్యాంక్స్ అబ్బాయా. ఏంటి డాక్టర్, ఏంటిదంతా? వీళ్ళ అమ్మాయితో వాళ్ళ అబ్బాయికి పెళ్లి కుదుర్చుకోవడానికి వచ్చారు. పెళ్ళా? వీళ్ళు మెంటల్ గాళ్ళు కదా. వీళ్ళకి మెట్లే. మొన్న చెప్పిన స్టోరీ గుర్తుందిగా? మర్చిపోవటానికి ఇది మామూలు స్టోరీయా? మెంటల్ స్టోరీ అయ్యా బాబు. ఎస్, అదే స్టోరీలో ఈ పెద్దిరెడ్డి గారు వెళ్ళి ఈ ఆపు. వీళ్ళని గుద్దింది, దాంతో వాళ్ళకి బ్రెయిన్, వీడికి మెయిన్ దొబ్బింది. 2 ఫ్యామిలీస్ మెంటల్ ఫ్యామిలీస్ అయ్యాయి. మధ్యలో సైకిల్ తొక్కింది నువ్వే కాబట్టి దగ్గరుండి మ్యారేజ్ సెటప్ చేస్తున్నావు. రాజుగారు, మీ బ్రెయిన్ ఏంటి ఇంత షార్పా? అసలు మొత్తం కథని మీ గ్రిప్ లోకి తెచ్చేసుకున్నారు తెలుసా? హింట్ ఇస్తే ప్రింట్ చేసేస్తా. విటమిన్ తక్కువ గాళ్ళు వీళ్ళు ఒక లెక్క నాకు. కార్తీక్ అని మనకి బాగా కావలసినోడు. ఆస్తి ముఖ్యం కాదు, అభిమానం ముఖ్యమని నాకు బుద్ధి చెప్పి నన్ను మార్చింది ఈ అబ్బాయే. నీలాంటి ఇంటికి ఒక్కడుంటే చాలు. ఏ ఇద్దరుంటే నీకేమైనా ప్రాబ్లమా? అయినా ఈ ఏదో సెంటిమెంట్ సీన్ రా. రాజుగారు, మీరున్న డాక్టర్ గారు, పళ్ళు లేని పుల్లొట్లో తలపెట్టినట్టు అయిపోయింది నా బతుకు. అది తెందో వదలదు. అసలు ఏంటో నాకు ఈ టార్చరు. ఏదో ఒకటి చేయండి నన్ను. రాజుగారు, మీరున్నారు సార్. కార్టూన్ ఛానల్ కొండ ముచ్చిలో ఉన్నాడు. ఎవడ బావాడు? మన బుల్లిరెడ్డిని కోమాలో కొట్టింది ఈడే బావా. అంటే నా కూతురుని తీసుకెళ్ళింది వీడే అన్నమాట. కూతురంటాడేంటి? ఓహో, అవునరా, నీ కూతుర్ని లేపుకెళ్ళింది నేనే. నీకు ఇంకో కూతురుంటే చెప్పు, దాన్ని లేపుకెళ్ళిపోతా. కమాన్ కమాన్ టెల్ మీ. నిన్ను నువ్వు ఆగు బావా. ఈడి ప్రాణాలు నా బుల్లిరెడ్డి చేతిలోనే పోవాలా. మీ అండర్స్టాండింగ్ బాగుందిరా. అంబో అని ఒకడంటే అంబో అని ఇంకొకడు మా బుల్ రెడ్ అంటాడు. ఏంట్రా ఇది? మీకు క్లారిటీ లేదేంట్రా? ఈయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. అక్కర్లేదు, నేనే వెళ్తా. రాజుగారు, అంటే వీళ్ళు చెప్పరా, చెప్పు. వాళ్ళకు కూడా మెంటల్ అని చెప్పరా. సైకియాట్రిస్ట్ ని సైకిల్ తొక్కుంటూ వచ్చానండి. తొక్కలో కథలు చెప్పి తొక్కేసావు కదరా. రే, నీ మెంటల్ స్టోరీ మొత్తం పెద్దిరెడ్డికి ఇప్పుడే చెప్పేస్తాను. చెప్పుకో. చావుకు తొందరపడేవాడిని ఎవడు మాత్రం ఏం చేస్తాడు? చచ్చిపో. చావటం ఏంటి? పెద్దిరెడ్డికి అబద్ధం చెప్తే కన్న కొడుకులు నేను నరికేస్తాడు. అలాంటిది నువ్వు చేసిన ఓవర్ యాక్టింగ్ ఒకసారి ఊహించుకో. నీ కొడుకు సింగానికి ఈక్వల్ అయితే నేను సింహాద్రికి సీక్వెల్ రా. అడ్డంగా నరికేస్తా. అమ్మ తోడు. నాకు ఏడుపు వస్తుందిరా. రాజుగారు, నవ్వొస్తే ఎవడైనా నవ్వుతాడండి, కానీ ఏడుపు వచ్చినప్పుడు నవ్వేవాడే మగాడు సార్. నేను దేంతో నవ్వాలరా? నా పరిస్థితి ఏంటి? సింపుల్ రాజుగారు, కోమాలో ఉన్న బుల్రెడ్డిని లేపండి, మీ పని జరిగిపోద్ది. ట్రై చేయండి. లేపుతాన్రా. ఏ డాక్టర్ వల్ల, ఏ మెడిసిన్ వల్ల, ఏ హాస్పిటల్ వల్ల కాని పని నేను చేసి చూపిస్తాన్రా. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము. భావములు భంగిమలు తకిట తకిట ధిమి నాట్యం తకిట తకిట ధిమి లాస్యం ధిరనన ధిరనన ధిర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. ముందు నాయన దగ్గరికి వెళ్దాం. అన్నయ్యలు చూసారా వీడిని కోమాలో నుంచి ఎలా లేపానో? వీడి చేత మీ నాన్నకి నిజం చెప్పిద్దాం. మనందరం కలిసి కార్తీక్ గారిని కుమ్మేద్దాం. వాడు గాని లేస్తే నువ్వెళ్తావు కోమాలోకి. ఓకే డాడ్, బాయ్. హలో, ఐఎమ్ రాజు. కార్తీక్ గారి ప్లేస్ లోకి వచ్చిన ఫస్ట్ డమ్మి నేను, సెకండ్ డమ్మి నువ్వు. బోత్ ఆర్ డమ్మీ. నా డైరెక్షన్ నువ్వు ఫాలో అయితే ఆ కార్తీక్ గారిని ఫుల్ చేయొచ్చు. నీ లవ్ గెయిన్ చేయొచ్చు. కమ్ ఆన్, ఫాలో మీ. ఫాలో మీ యార్.
సెలక్షన్ ఏంటి? ఆగు! ఏంటి మరి అంత సిగ్గుపడిపోతున్నావు? వంశీ ముందు చెప్పకూడని విషయం నీకు కావాలంటే తర్వాత చెప్తానే దొబ్బే అసలు ఏమైంది? ఇప్పుడే చెప్పే. చెప్పేస్తానే. చెప్పు. నేను ఇందు కోసం తన రూమ్ లోకి వెళ్ళాను. వెళ్తే ఇందు ఎక్కడా అని అటు ఇటు చూస్తుంటే వెనక్కి నుంచి ఇందు వచ్చి అమాంతంగా నన్ను వాటేసుకుంది. ఆ హగ్లో మైమర్చిపోయిన నేను సడన్ గా తేరుకుని వెనక్కి తిరిగాను. అప్పుడు ఇందు సిగ్గుపడుతూ, సారీ కార్తిక్, వంశీ అని అనుకున్నాను. పర్లేదు ఇందు, మనిషి ఎవరైనా నీ ఫీలింగ్ అదే కదా. కార్తిక్ థ్యాంక్స్ వంశీ, నీ వల్లే నాకు ఇందు దగ్గర నుంచి ఇందు వీడిని హత్య చేసుకోవడం ఏంటి రాజు గారు? నాకు ఒకటి అర్థమైంది. ఇందుకి నువ్వంటే పిచ్చి ప్రేమ. నీకు ప్లాన్ చెప్తాను, ఇలా రా. వంశీ వదలు. ఇందు ఐ నో నువ్వు దేని గురించి వెయిట్ చేస్తున్నావు. కమ్ ఆన్. వాట్స్ రాంగ్ విత్ యు? ఇలాగే నా ప్రేమించే అమ్మాయితో బిహేవ్ చేసేది? I did not expect this from you. What happened, Indu? We both are lovers, right? Just get out. యారా వంశీ, నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇందు దగ్గర ఇంత వరస్ట్ గా అయిపోయిందంట్రా. అసలు నేను చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా ఈడు మాట్లాడి కంగారు ఎందుకు పడ్డాం? యారా రాజు? ఏరా రాజా? ఒరే, సలహాలు అనేది బుర్రున్నోళ్ళు ఇవ్వాలరా, నీలాంటి పకోడిగాళ్ళు కాదు. ఉంటా మరి. పకోడీగా? ఇలారా, నాకు డౌట్. లోపల నుంచి అంత భయంకరంగా సౌండ్ వచ్చింది, అంత గట్టిగా కొట్టిందా? ఇలా కొట్టింది. టైం 11 అయింది. అందరూ నిద్రపోతున్నారు. ఇప్పుడు ఆ కోమగాడిని తీసుకెళ్లి పెద్దిరెడ్డి ముందు పెట్టాలి. అరే నాన్న, బుల్లి నాన్న, నేరా నిన్ను ఎలా లేపాలో నాకు తెలుసురా. ఈ మందు పోస్తే నువ్వు లేస్తావని నాకు తెలుసురా. ఈ సింపుల్ ట్రీట్మెంట్ డాక్టర్ కూడా తెలియదురా. రే డాక్టర్? yes I am డాక్టర్ సైకియాట్రిస్ట్. టేక్ దిస్. ఒరే, నేను నిన్నెంతో కష్టపడి లేపుతుంటే మీ అన్నయ్యలు వదిలి వచ్చేసి మళ్ళీ నిన్ను కోమాలోకి నెట్టేస్తున్నారు రా. అవును డాక్టర్. నేను మీ నాన్న దగ్గరికి సరైన రోడ్ మ్యాప్ లో తీసుకెళ్తాను, వచ్చే. అవును, మధ్యలో ఎవడన్నా గుర్తుపట్టేస్తే మళ్ళీ కోమాలోకి వెళ్ళండి. అబ్బా, వెరీ గుడ్. ఒరే, కోమలో ఉన్నా ఎంత సింక్ లో ఉన్నావురా. కమ్ ఆన్, ఫాలో మీ. ఈ పొట్టోడు అన్నంత పని చేశాడు. వీళ్ళు ఇప్పుడు పెద్ద దగ్గరికి వెళ్తే మొత్తం పెంట అయిపోద్ది. వీళ్ళు ఎలాగైనా పని. ఏంటి గంగిరెడ్డి గారు ఇది? ఎవరైనా అకేషన్ ఉంటే మందు తాగుతారు, మీరేంటి ఫ్రస్ట్రేషన్ లేసేస్తున్నారు? ఆ పుట్టోడు వల్ల. పొట్టోడంటే కొమ్మతీసి మన రాజుగారే ఏంటి? అవును, ఆడే నా కూతుర్ని లేపుకోవడమే కాకుండా ఇంకో కూతురుంటే దాన్ని కూడా లేపుపోతానని వాగాడు. అందుకే తాగాను. వాడిని ఏదో ఒక రోజున వేసేస్తాను. ఏదో రోజు ఎందుకండి, ఈ రోజే కానీ చెప్తా. ఇంట్లో అందరూ ఉండగానా? ఇంట్లో అందరు పడుకుని ఉన్నారండి. ఆ పొట్టోడు బయట తిరుగుతున్నాడు. అదిగో చూడండి, అదిగోండి కత్తి, అదిగోండి బాడీ. వేసేయండి. ఇంకెవరా? ప్రభాకర్, ఈ రాత్రికి ఆ పుట్టిరాజు గారిని వేసేస్తున్నా. తెల్లారేసరికి మా బావకి ఆడి శవాన్ని బహుమతికేస్తున్నా. మీ మామ వేస్తున్నాడు, నన్ను వేసేస్తాడు. మా మామ ఏంటి? ఇప్పుడు నీకు ఆ డీటెయిల్స్ కావాలా? నువ్వు రూమ్ లోకి వెళ్ళి కోమాలో ఉండు, నేనేదో రూమ్ లో దాక్కుంటా. ఏంట్రా నీ ప్లానే? మనం మన ఇందుని కిడ్నాప్ చేయబోతున్నాం. నా కూతుర్ని నేనే కిడ్నాప్ చేయాలా? తప్పదన్నయ్య. ఇందు కార్తీక్ గారి ప్రేమలో పడకముందే మనం ఇంట్లోంచి ఇందుతో బయటపడాలంటే ఇదే కరెక్ట్. బయట వంశీ గడి కారులో వెయిట్ చేస్తున్నాడు. నా చేతిలో క్లోరోఫామ్ వెయిట్ చేస్తుంది. అమ్మ నా మాయలు.
తమ్ముడు ఈ రాత్రికి ఇందుని ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతాం. అడ్డొస్తే ఆ కార్తీక్ గాడిని ఎస్సెత్తా. నేను బ్రతికొండగా కార్తీక్ అన్యాయం జరగనియంట్రా చెత్త నాయాళ్ళారా. నాయనా నాయనా నాయన తెలుపు కొడుతున్నాడు ఏంట్రా? అమ్మో అన్నయ్యలు వచ్చినట్టున్నారు. బుల్లెట్ ఏంటి ఇక్కడ ఉన్నాడు? నాయన లేడేంటి? మరి తలిపి ఎవడు కొట్టిండు? ఏదో జరుగుతుంది. ముందు ఇన్ని రూముకి తీసుకెళ్ళిపోదాం. కోమలో ఉన్న కూడా బరువు తక్కలే. తప్పించుకున్నాడు పుట్టిరాజు కూడా. బొమ్మే అయ్యో నాయనో. హలో హలో హలో, వీడు మధ్యలోకి పోయాడు. కొంపదీసీడు మళ్ళీ కోమలోకి వెళ్ళాడేంటి? డాక్టర్ మీరా? ఇంకెవరో అనుకుని యాక్ట్ చేశా. ఒరే నీకు యాక్టింగ్ లో మంచి ఫ్యూచర్ ఉంటుందిరా. ఆ గంగిరెడ్డి గారిని రిటైల్ తిట్టు అల్సేషన్ డగ్ లాగా వెంట పడుతున్నాడు రా. నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను. సరే చి వీడేంట్రా బాబు ఇలా తగులుకున్నాడు? నువ్వు కోమలకు పో. ఎవరు నాయనా? నాయనా నీ బుల్లి రోడ్డు కోమాలో నుంచి బయటకు వచ్చాడు నాయన. చూడు నాయన, నిన్ను నన్ను ఇంట్లో ఎవరు కలవనివ్వట్లేదు నాయన. అన్నలు కొడుతున్నారు నాయన. ఆడుస్తావేం నాయన? నీ బుల్లిరెడ్డి ఆయన, నీ బుల్లిరెడ్డి నాతో మాట్లాడు నాయన. మాట్లాడు నాయన, నాతో మాట్లాడు నాయన. డేయ్, ఏం చేస్తున్నారు మీరంతా? కుర్చీలో ఉండాల్సిన వాడు ఈడు ఉండాలండి. నాయనా తమ్ముడి మధ్య కోపంలో నడుస్తున్నాయన. ముందు ఇటు తీసుకెళ్ళి లోపల బండి పెట్టండి. అట్టే నాయన. ఇదంతా ఆ పొట్టుడు పని అయి ఉంటుంది. ఇంకా క్యారెక్టర్ ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. సూపర్ రా. అరే ఈ యాక్టింగ్ మీ నాన్న దగ్గరికి వెళ్ళే వరకు అలాగే మెయింటైన్ చేయి. అక్కడ నీ ట్విస్ట్ ఓపెన్ చేయిస్తా. మీ ఇంట్లో వాళ్ళకి బల్బులు, మీ నాన్న బ్రెయిన్ పగిలిపోద్ది. ఓకే? గుడ్ బ్యాలెన్స్ బుల్రెడ్డి. పెద్దిరెడ్డి అండ్ ఫ్యామిలీ కమ్ ఆన్ ఇమిడియట్లీ. కమ్ ఆన్ ఐ సే. ఏరా తోలు మందం నాయాలా, తోక దగ్గర కోతిలాగా ఏందా గోల? తోక దగ్గర కోతిలా ఏందా గోల అంటాం కాదు. తొండం దగ్గర ఏనుగులా వాటమేంట్రా? అసలు నీ సైజుకి రెడీమేడ్ డ్రెస్సులు దొరుకుతాయిరా? పళ్ళు 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 కొరకొద్దు. ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ. రేయ్ రాత్రి 11 గంటలకు వెతకటం మొదలు పెడితే తెల్లవారుజామున 3 గంటలకు దొరికావురా నువ్వు. రేయ్ ఇవి కోడళ్ళురా, కొరివి దెయ్యాలరా. నీ కొడుకులు తింగర్ నా కొడుకులరా. కొట్టినండి ఎదురుగా పెట్టుకుని చేతులు నలుపుకుంటూ కూర్చున్నారా. మీ ఇంట్లో ఏకైక వ్యక్తి ఎవడైనా మంచోడు ఉన్నాడు అనుకుంటే స్వాతి ముత్యం వీడేరా. రేయ్ హెడ్ లైన్స్ నేను చదివాను, బులెటిన్ బుల్రెడ్డి చెప్తాడు. బుల్రెడ్డి చెప్పమ్మా. చెప్పి మీ నాన్న కళ్ళు తెరిపించు. లేట్ అయిపోతుంది, భోంచేసి పడుకుందాం. బుల్రెడ్డి చెప్పు. మాట్లాడమేరా బుల్రెడ్డి. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నువ్వు అటు చూడబాక, నీకు దండం పెడతాను. బుల్రెడ్డి చెప్పు. బుల్రెడ్డి అరే బుల్రెడ్డి చెప్పరా. అరే బుల్రెడ్డి చెప్పరా. రే చెప్పరా. డేయ్ నా కొడుకునేదంతావా? ఇది శాంపుల్ మాత్రమే పెద్దయ్యా. వీడికి రోజు ఎవరి మీద ఇరిటేషన్ వచ్చినా బుల్లెటిన్ బెల్ట్ ఇచ్చుకో బాధ. మామా మొన్న అట్ల కడితే వాతలు కూడా పెట్టాడు. నేనా? కుమ్మేయండి. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఈ లేవడు
నేను వెళ్ళను. స్టార్ట్ కొట్టుకోండి. ఏంటిదంతా? వీళ్ళ అమ్మాయితో వాళ్ళ అబ్బాయికి పెళ్లి కుదుర్చుకోవడానికి వచ్చారు. పెళ్ళా? వీళ్ళు మెంటల్ కాదు కదా? వీళ్ళకి మెట్లే. మొన్న చెప్పిన స్టోరీ గుర్తుందిగా? మర్చిపోవడానికి ఇది మామూలు స్టోరీయా? మెంటల్ స్టోరీ అయ్యా బాబు. ఎస్, అదే స్టోరీలో ఈ పెద్దిరెడ్డి కారు వెళ్ళి ఈ ఆపు. వీళ్ళని గుద్దింది